ఇంటర్నెట్ గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? వివాదాస్పద డిజిటల్ మీడియా నియామక బిల్లు 2025 ప్రవేశపెట్టడంపై ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం డిసెంబర్ 8 ఉదయం ప్రభుత్వం ఆన్లైన్ అసమ్మతిని అణిచివేస్తుందని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. డిజిటల్ న్యూస్ ఛానళ్లు మరియు కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త నిబంధనలు ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని ప్రతిపక్ష నేతలు బిల్లు ప్రతులను చించివేశారు. గందరగోళం కారణంగా సభ 2 సార్లు వాయిదా పడింది. ఇది ఈ వార్తా నివేదిక యొక్క 1 నిమిషం సంక్షిప్త సారాంశం. వివరాల కోసం ఈ రిపోర్ట్ను చూస్తూనే ఉండండి. వివరణాత్మక రిపోర్ట్కు స్వాగతం. ఈరోజు ప్రవేశపెట్టిన డిజిటల్ మీడియా రెగ్యులేషన్ బిల్లు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఫేక్ న్యూస్, డీప్ ఫేక్లు మరియు దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలను అరికట్టడానికి ఈ బిల్లు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఈ నిబంధనలు కఠినంగా ఉన్నాయని ప్రతిపక్షాలు మరియు డిజిటల్ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. అన్ని డిజిటల్ వార్తా సంస్థలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి చేయటం, అభ్యంతరకర కంటెంట్ను 6 గంటల్లోగా తొలగించే అధికారం ప్రభుత్వ కమిటీకి ఉండటం మరియు భారీ జరిమానాలు విధించడం వంటివి ప్రధాన వివాదాస్పద అంశాలు. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. ఆన్లైన్ మీడియాను నియంత్రణ లేకుండా వదిలేయాలేమని ఐటీ మంత్రి స్పష్టం చేశారు. పార్లమెంట్ లోపల బయట నిరసనలు కొనసాగుతున్నాయి.